పైకిరా రమణాబాయి ముంగడు మెచ్చిపోయినా రమణ అన్నారు సాగర్రావు సాయిబాబా పిలుస్తుండ మీరు 2014 ముందు మన తెలంగాణ పరిస్థితి ఏముండే, ఈ రోజు మన తెలంగాణ పరిస్థితి ఏముండే. 2014 ముందు చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీకి మనం 60 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. 60 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మనకు పెన్షన్లు ఎంత ఇచ్చిండు, 200 రూపాయలు ఇచ్చిండు. ఈ రోజు మనం 2014లో తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ గారు కారు గుర్తు కోటేసినాక మన ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు మళ్ళా ఈరోజు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ అక్కా చెల్లెలు చాలా మంది ఉన్నారు. ముందు మహిళల గురించి మాట్లాడతా, తర్వాత రైతుల గురించి మాట్లాడతా. అక్క చెల్లెలారా, ఈ రోజు ఒక అమ్మకి ఇంట్లో గౌరవ వేతనం 2000 రూపాయలు వస్తున్నాయంటే మన పరిస్థితి తెలంగాణలో ఏముండే అంటే, ఒక ముసలమ్మ వాళ్ళ కొడుకు గాని కోడలు గాని ఆ తల్లికి ఇంటి నుంచి ఎలగొట్టే పరిస్థితి ఉండే. ఇంటి నుంచి ఎలగొట్టేస్తుండే. ఆమె 7 కొడుకు 28 తారీఖు తల్లి దగ్గర కూర్చుంటాడు, కాళ్ళు తుతాడు. అమ్మ ఏమైనా కావాలా అమ్మ నీకు అని. వద్దురా బాబు, అమ్మ నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదా అమ్మ అడుగుతాడు. అమ్మ మనసు ఎంత తీయగా ఉంటది. కరెక్ట్ ఫస్ట్ కి పెన్షన్ వస్తే ఇక కొడుకుకి 500 ఇచ్చేసి ఇక ఎవ్వరికి చెప్పకుండా నేను ఇచ్చినా అని చెప్తాది. ఆ పెన్షన్లోకి వెళ్ళి 500 ఇస్తుంది. అలాగే మెల్లగా బిడ్డ వస్తుంది. అమ్మ ఏమైనా వండాలన్నా, అమ్మ ఏమైనా వండి నింపాలన్నా, అమ్మ ఏమైనా గోధులు కావాలన్నా, నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదమ్మా అని బిడ్డ వచ్చి అడుగుతుంది. మళ్ళీ బిడ్డకి ఏం చేస్తుంది, అమ్మ మనసు ఎంత తీయగుంటది, దమ్మని ఇంకో 500 ఇచ్చి చెప్తుంది. ఏమని అన్నకి చెప్పకు, పెట్టుకో, నేను చెప్పినా అని చెప్పకు అంటది. మెల్లగా కొడుకు బిడ్డ ఏం చేస్తారు, మన్మరాలు మన్మని పంపిస్తారు. వాళ్ళకేం చేస్తుంది, అసలుగా నా వడ్డీ ముఖ్యం కదా, వాళ్ళకు 100 ఇచ్చేస్తుంది. పాపం ఇచ్చేసి 800 పెట్టుకుంటారు నెల అంతా. అంటే వాళ్లకు గౌరవం ఈ రోజు వాళ్ళ బిడ్డలు ఇవ్వలేని గౌరవం ఈ రోజు కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. అక్కా చెల్లెలారా, మీరు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. ఒక గ్రామంలో ఏద తల్లిదండ్రులు ఉంటారు, వారి యొక్క బిడ్డ పెళ్లి చేయాలా. మనం ఏం చేస్తామమ్మా, ప్రతి ఒక్క ఇంటికి పోతాం. అమ్మ పోతుంది, ఆమె ఒంటరి మహిళగా మిగిలిపోయింది, కానీ పెళ్లి చేయడానికి పైసలు లేవు. ఏం చేసిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా చెల్లె లాంటిది, నేను దగ్గరుండి 1,116 రూపాయలు ఇచ్చి పెళ్లి చేపిస్తాను. ఆయన చెన్నపల్లి గ్రామం, నారాపూర్, గాంధీనగర్, హనుమాన్ ఫామ్ లో 500 బిడ్డ పెళ్లిలు 5 కోట్ల రూపాయలు ఇచ్చి చేపించాం. చిన్న మాట రాదు. అక్క చెల్లెలారా, ఇక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు ప్రతి ఒక్క గర్భిణి ఆడబిడ్డకు 13,000 రూపాయలు ఇచ్చి డెలివరీ చేపించి సొంత తండ్రి ఇవ్వలేని విధంగా కేసీఆర్ కిట్టు బిడ్డకిచ్చి
तल्लीम इम्तियाज दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करें औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नज़द मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।